ఈ నెల 25న జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత యాత్ర చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తానని తెలిపారు. కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షుడని, ఆ పార్టీలో తను లేను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫోటో పెట్టుకున్నా పెట్టుకోపోయినా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారన్నారు. ప్రజల వద్దకు వెళుతున్నా తాను పార్టీ పెడతానా లేదా అనేది ప్రజలే నిర్ణయిస్తారని కవిత తెలిపారు. యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు. ఎస్, కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు. వారు లేనిది తెలంగాణ రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నాను. కేసీఆర్ గారు తెలంగాణ మొత్తానికి పార్టీలకు అతీతంగా నాయకుడు అయినప్పటికీ వారి ఫోటోను పెట్టుకొని నేను వెళ్తే డెఫినెట్గా ఎందుకు ఇంకా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే ట్రోల్ చేస్తారు. ఇప్పుడు పెట్టుకోకపోతే పెట్టుకుంటలేరని ట్రోల్ చేస్తారు. కానీ నైతికంగా ఒక వ్యక్తిగా దారులు వేరైనప్పుడు ధైర్యం ఉండాలి. ఖచ్చితంగా నేను అనుకున్నది ప్రజల దగ్గరికి వెళ్తాను, వారితో మాట్లాడతాను, ప్రజల మద్దతు కూడగడతాము. మీరు అన్నట్టుగా రాజకీయంగా స్పేస్ ఉందా లేదా, రాజకీయ పార్టీ పెట్టాలన్నా వద్దా ఇప్పుడు నాకు తెలియదు. నేనే వెళ్తున్నా ప్రజల దగ్గరికి. ఈ 4 నెలల తర్వాత ఖచ్చితంగా వారు ఏం చెప్తారో విందాం, ఏమంటారో విందాం. తెలంగాణలో స్పేస్ ఉందో